న్యూస్ పంజాబ్ ను ఆప్ ప్రభుత్వం క్రిమినల్స్ కు అడ్డాగా మార్చిందన్నారు ప్రధాని మోదీ. జలంధర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే పంజాబ్ అభివృద్ధి సాధ్యమన్నారు. పౌరులే దేవుళ్ళు అన్న నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించారు ప్రధాని మోదీ. జలంధర్లో 5470 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మోదీ. నేర చరిత్ర కలిగిన నేతలు, అవినీతికి పాల్పడ్డ నేతలు మంత్రులుగా ఉన్నారని మండిపడ్డారు. పంజాబ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు మోదీ. పంజాబ్లో పోలీస్ స్టేషన్లపై బాంబు దాడులు జరుగుతున్నాయని, డ్రగ్స్ స్మగ్లింగ్ ను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే పంజాబ్ అభివృద్ధి సాధ్యమన్నారు మోదీ. కేంద్రం దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను సమానంగా చూస్తుందన్నారు. నాగరిక్ దేవో భవ, పౌరులే దేవుళ్ళు అన్న నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పంజాబ్ ను గతంలో కాంగ్రెస్, అకాలీదళ్ ప్రభుత్వాలు కూడా సర్వనాశనం చేశాయని మోదీ విమర్శించారు. ఢిల్లీలాగే పంజాబ్లో బీజేపీ అధికారంలోకి వస్తే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. यहां पंजाब में ही देखिए, जिसको स्वास्थ्य मंत्री बनाया उसको घूसखोरी के चलते बर्खास्त करना पड़ा। एक मंत्री पर मनी लॉन्ड्रिंग जैसे गंभीर आरोप है। इनके एमएलए घूस लेते हुए रंगे हाथ पकड़े जा रहे हैं। ऐसे गिनते जाएंगे तो इनकी सरकार और इनकी पार्टी में कम ही लोग मिलेंगे जिन पर कोई दाग न हो। साथियों, जनता की सेवा का काम साफ नियत से होता है, ईमानदारी की भावना से होता है। लेकिन आज जो पार्टी पंजाब में सरकार में है, उसकी ना नियत साफ है और ना ही वो ईमानदार है। జలంధర్లో ప్రధాని మోదీ సభకు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా హాజరయ్యారు. ఆప్కు రాజీనామా చేసిన హర్భజన్ బీజేపీలో చేరారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్భజన్ కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.